హాయ్ అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టైలిష్ హారిక. ఈరోజు మన ఛానల్లో హెల్దీ అండ్ సింపుల్ బీట్రూట్ క్యారెట్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. చిన్న చిన్న టిప్స్ పాటించినట్లయితే పర్ఫెక్ట్గా మనం ఈ ఫ్రైని తయారు చేసుకోవచ్చండి. చాలా బాగుంటుందన్నమాట. అన్నంలోకి, పుల్కా, చపాతీ, రోటీస్లోకి కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే తయారు చేసే విధానాన్ని చూసేద్దాం. ముందుగా అయితే స్టవ్ వెలిగించి కడాయిని పెట్టుకొని ఇందులోకి 2.5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఈ విధంగా 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి దోరగా వేగిన తర్వాత ఇందులోకి వెంటనే ఫైన్గా కట్ చేసి పెట్టుకున్నటువంటి బీట్రూట్, క్యారెట్ ముక్కల్ని వేసుకోవాలి. బీట్రూట్ ఉడకటానికి ఎక్కువ టైం తీసుకుంటుందండి, కాబట్టి వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనకి ఫాస్ట్గా అయిపోతుంది రెసిపీ అనేది. ఇలా బీట్రూట్, క్యారెట్ ముక్కల్ని తాలింపులో బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి 10-12 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఈలోపు లైట్గా మగ్గుతూ ఉంటాయండి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకోండి. ముందు ఆయిల్లోనే ఇలాగ ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసామంటే క్యారెట్, బీట్రూట్ మగ్గేలోపు ఇవి మాడిపోతాయన్నమాట. సో మధ్యలోనే వేసుకోవాలండి. ఇలా ఒకసారి మొత్తం కలుపుకొని 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇవి మగ్గేలోపు మనం ఇప్పుడు మసాలా రెడీ చేసుకున్నాం. కావలసిన కొబ్బరి, 4 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం ధనియాలు, అల్లం ముక్క వేసి మిక్సీ పట్టుకోవాలండి. ఇలా ఫైన్ పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే తగినంత పసుపు, ఉప్పు వేసుకోండి. పసుపు 1 అర టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడా వేసుకొని బాగా కలుపుకోండి. పసుపు, ఉప్పు వేయటం వల్ల బాగా త్వరగా మగ్గిపోతాయండి బీట్రూట్, క్యారెట్ ముక్కలు. చూశారు కదండి, ఈ విధంగా ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు, లేదా తురిమి అయినా చేసుకోవచ్చు. చాలా ఫాస్ట్గా అయిపోతుంది రెసిపీ అనేది. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలాని వేసుకొని బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లిలోని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక 10-12 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. చూశారు కదండి, ఆల్మోస్ట్ బీట్రూట్, క్యారెట్ అంతా కూడా బాగా మగ్గిపోయాయి. ఇవే కాదండి, మనం వెల్లుల్లి కారం, కొబ్బరి కారం, కరివేపాకు కారం, మునగాకు పొడి అలాంటి వాటితో కూడా చేసుకోవచ్చు. ఇంకా హెల్తీగా తయారవుతుంది. ఈ ప్రాసెస్లో చేసుకొని ఏ పొడులతో చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఇందులోకి తగినంత కారపొడిని వేసుకొని బాగా కలుపుకోవాలి. నేనైతే ప్రస్తుతానికి ఇలా కారం, కొబ్బరి పౌడర్ వేసి బాగా కలుపుకొని 2-3 నిమిషాల పాటు మగ్గించేసాను. అంతే, కాస్త దగ్గర పడిపోతుంది. కొంచెం ఈ విధంగా కర్రీ టైప్లో వస్తుందన్నమాట. చూశారు కదండి, ఈ 2-3 నిమిషాల్లో కర్రీ రెడీ అయిపోతుంది. వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. చాలా బాగుంటుందన్నమాట. కమ్మగా తినే కొద్దీ తినాలనిపిస్తుంది. తినని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ రెసిపీని. సో హెల్తీగా, సింపుల్ అండ్ టేస్టీగా ఉండే బీట్రూట్, క్యారెట్ ఫ్రైని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. వేడి వేడి రైస్లోకి చాలా బాగుంటుందండి. సో ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.